అవటమే కాకుండా మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ఈ ప్రాజెక్ట్ ని త్వరితగతిన అగ్రిమెంట్ టైం కంటే కూడా ముందుగానే పూర్తి చేసి తిరిగి మళ్లీ ప్రారంభోత్సవం చేసుకోవటానికి వస్తామని చెప్పినందుకు గౌరవ మంత్రులందరూ కూడా మీ అందరి తరఫున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాను. మరీ ముఖ్యంగా ఈ జవహర్ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడుకోవాలనంటే కొన్ని దశాబ్దాలుగా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ అంటే 3వ జోన్లో ఉన్నటువంటి నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ కు సంబంధించినటువంటి ఆ గ్రామాల ఆయకట్టుదారులందరూ కూడా కొన్ని దశాబ్దాలుగా 2వ జోన్లోంచే నీళ్లు తెచ్చుకునేటువంటి ప్రక్రియ చేపట్టాలి. ఈ ప్రాంతం అంతా కూడా 2వ జోన్లో తెలంగాణ ప్రాంతవాసులు మేము 3వ జోన్లోకి నీళ్లు వెళ్లి తిరువురు, మైలవరం, నూజివీడు పరిసర ప్రాంతాలు అంతా తిరిగి మళ్లీ మన దగ్గరికి రావాలి అనంటే ఆ సుదీర్ఘ ప్రయాణంలో వాళ్లకే సరిపోతున్నాయి తప్ప మాకు నీళ్లు రావట్లేదు. ఈ నీళ్ల కోసం మీరంతా ప్రయత్నం చేయాలని చెప్పి ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి ప్రతి శాసనసభ్యుడిని కూడా ఈ ప్రాంత ప్రజలు అనాదిగా కోరుకుంటూ వచ్చారు. ఇది ఒక భావోద్రేకమైనటువంటి అనుబంధం కూడా. తెలంగాణ ప్రాంత రైతులుగా మేము ఈ తెలంగాణ ప్రాంతంలో పారుతున్నటువంటి నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ కు సంబంధించిన నీళ్లని మేము నేరుగా పొందకుండా ఆంధ్రాలోకి వెళ్లి అయిపోయిన తర్వాత అరకొరగా మాకు నీళ్లు తెచ్చుకునేటువంటి దుస్థితి నుంచి మమ్మల్ని కాపాడండి అని చెప్పి కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు రైతాంగ సోదరులు కోరుతా ఉన్నారు. దీనికి సంబంధించి మరి అనేక సార్లు దాదాపు 4 సార్లు నేను శాసనసభ్యుడిగా పోటీ చేస్తే మీరందరి గౌరవం పూర్వకంగా అభిమానంతో ప్రేమతో మీ అందరు అత్యంత అమూల్యమైనటువంటి ఓట్లు వేసి నన్ను గెలిపించి శాసనసభకు పంపిస్తే ప్రతి సందర్భంలో కూడా ఈ ప్రాంత ప్రజల అవసరాలు తీర్చడం కోసం ప్రయత్నం చేస్తూ ముందుకొచ్చారు. మనందరి అదృష్టం మధుర శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మండలాలు కూడా ప్రతి మండలానికి మధ్యలో ఒక ఏరు ప్రవహిస్తా ఉంది. ఎర్రుపాలెంకి మధురకి కట్టలేరు.